కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలలో మీకు ఈ కార్డు ఉంటే మీరు ప్రతి నెల 3000 పొందుతారు. దానికోసం ఈ అర్హతలు ఉంటే చాలు. ఇప్పుడే మీరు దరఖాస్తు చేసుకోండి. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో ఈ పథకం కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ పేరు ఈ శ్రమ్ కార్డ్. అవును, మీరు ఈ శ్రమ్ కార్డు కోసం అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల 3000 అందించడం జరుగుతుంది. దీని గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఈ శ్రమ్ కార్డ్ అంటే ఏమిటి? మన దేశంలో ఎన్నో పేద కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఎన్నో కార్మిక కుటుంబాలు మరియు మధ్యతరగతి ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో నివసిస్తూ ఉన్నారు. వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. అంతేగాక బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూడా ఎంతో కృషి చేస్తుంది. ఈ పథకం ద్వారా దరఖాస్తులు చేసుకున్న ఎంతో మంది లబ్ధిదారులకు ప్రతి నెలకు 3000 అందించడం జరుగుతుంది. ఈ అసంఘటిత రంగ కార్మికులు, ఎన్నో పేద కుటుంబాలు మరియు రైతులు కూడా ఈ పథకం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం యొక్క ప్రయోజనాలను కూడా మీరు పొందవచ్చు. అయితే మన దేశంలో అసంఘటిత రంగ కార్మికులు మరియు పేద కుటుంబాలు ఎన్నో నివసిస్తూ ఉన్నాయి అని చెప్పడం తప్పు కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం వారికి ఈ శ్రమ్ కార్డును ఇవ్వడం వలన లేక ఈ శ్రమ్ కార్డు ఆన్లైన్ చేయడం వలన మరియు అసంఘటిత రంగ కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఇతర సేవలను అందించడం ఈ పోర్టల్ను అమలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ఆన్లైన్ చేసుకోవచ్చు. ఈ సంఘటిత రంగ కార్మికులను మాత్రమే ఈ కార్డు అనేది జారీ చేయడం జరిగింది. వారిని నిజమైన స్నేహితులు ఈ శ్రమ్ కార్డు లేక శ్రామిక కార్డులుగా పిలుస్తారు. అయితే ఈ శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రతి నెల 3000 అనేవి ఇవ్వడం జరుగుతుంది. కావున అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరియు ఈ లేబర్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులను సమర్పించిన తర్వాత కొన్ని నియమాలను కూడా అనుసరించాల్సి ఉంటుంది. వాటిని కూడా చూసుకోండి. అలాగే అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు 60 ఏళ్ల పైన ఉండాలి. అప్పుడే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సంఘటిత రంగంలోని కార్మికులు అనగా వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేసే లేక విక్రయించే సంస్థలలో పనిచేసేవారు, అలాగే 10 కంటే తక్కువ మంది కార్మికులు లేక ఉద్యోగులు ఉన్న సంస్థలలో అసంఘటిత సంస్థ లేక అసంఘటిత రంగ కార్మికులకు రోజువారీ వేతనానికి సంబంధించి కార్మికులను అసంఘటిత రంగ కార్మికులు అని పిలుస్తారు. ఈ అసంఘటిత రంగ కార్మికులుగా మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలను చూడండి. కూరగాయలు అమ్మేవారు, పాస్టర్లు, వీధి వర్తకులు, ఆటో డ్రైవర్లు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, వేరే వాళ్ళు కూడా ఈ అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తిస్తారు. అయితే ఇందులో మీరు ఉన్నట్లయితే దీనికి పూర్తిగా మీరు అర్హులు. అయితే ఇప్పుడు ఈ కార్డు యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ కార్డును పొందడం వలన మీరు అసంఘటిత రంగంలోని వేతన కార్మికులు అయితే 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల కూడా మీకు 3000 పింఛన్ రూపంలో వస్తుంది. ఒకవేళ అనివార్య కారణాల వలన ఊహించని ఘటన వలన ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి నామినీకి 2 లక్షల మోతాదులో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తి కొన్ని పరిస్థితుల వలన ప్రమాదం కారణంగా చనిపోయినా లేక వికలాంగులు అయినట్లయితే అలాంటి వ్యక్తికి కూడా ₹1,00,000 వరకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఈ కార్డును కలిగినటువంటి వేతన కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్డు హోల్డర్లకు 12 అంకెల యూనిట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది.